హాయ్ అండి. సింబాకి స్వీటీ, క్యూటీ అలవాటవుతాయి కదా అని చెప్పి మేమైతే బయటకు తీసాం వాటిని. బయటకు తీస్తే సింబా ఏమన్నా ఊరుకుంటదా? ఊరుకోదు కదా! అందుకు వెంటనే వచ్చేసి మా వారి వల్ల అయితే కూర్చుంది సింబా. కూర్చుంది కదా అని నేనైతే క్యూటీని సింబా మెడ మీద ఎక్కిచ్చాను. ఊరుకోవట్లేదు. లేచిపోయి వెంటనే క్యూటీని పట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ నేనైతే దొరకనివ్వలేదు. నేను దొరకనివ్వలేదు కదా అని స్వీటీ దగ్గరికెళ్ళింది. స్వీటీనైతే పట్టుకోవద్దని మా వారు చేయి పెట్టారు. మళ్ళీ వెంటనే నా దగ్గరకొచ్చేసింది క్యూటీని పట్టుకోవడానికి. మేమివ్వట్లేదు కదా అని కిందకెళ్ళిపోయింది. మా వారైతే రా అని పిలిచారు. పిలవగానే మా వారి దగ్గరికెళ్ళకుండా నా దగ్గరికే వచ్చి క్యూటీని పట్టుకోవడానికి ట్రై చేసింది. నేను పైకి పెట్టేసేసరికి స్వీటీని పట్టుకోవడానికెళ్ళింది. స్వీటీ కూడా దొరకట్లేదు. అదైతే అసలు కదలట్లేదు. స్వీటీ భయపడిపోయింది అప్పటికే. మా వారైతే అలా పట్టుకోకూడదని చెప్తున్నారు సింబాకి. కానీ సింబా అయితే వినట్లేదు. నేను తగ్గేదే లేదంటుంది అస్సల. పట్టుకుంటాకే ట్రై చేస్తుంది వాటిని. పాపం స్వీటీ అయితే చాలా భయపడిపోయింది. ఎలా ఉందో చూడండి మీరేని. అలా వచ్చి నా దగ్గరకొచ్చి క్యూటీని పట్టుకుంటుంది. అక్కడి నుంచే క్యూటీని పట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ నేను పైకి పెట్టేసేసరికి నా దగ్గరకొచ్చేసింది. నేను ఇవ్వకపోయేసరికి మా వారి దగ్గరికెళ్ళి స్వీటీని పట్టుకుంటానికి ట్రై చేసింది. అదైతే కిందకెళ్తుంది కదా అని మా వారైతే స్వీటీని తన నడుము మీద పెట్టడానికి ట్రై చేశారు. సింబాకి క్యూటీ కాలు తగలగానే ఎలా వెనక్కి తిరిగిందో. పాపం స్వీటీ అయితే అప్పుడు భయపడిపోయింది. వెంటనే తీసేశారు. క్యూటీని అయితే పట్టుకుంటానికి ట్రై చేస్తుంది. మా వారినైతే కరిచేస్తుంది. నేనైతే నోట్లో వేలు తీసేయండి వద్దు అన్నాను. నోట్లో వేలు పెట్టుకుంటాం అలవాటవుతే కరిచేస్తుందని చెప్తున్నాను నేను. అయినా సరే వినట్లేదు. ఏదో డైవర్ట్ చేయడానికి నోట్లో వేలు పెడితే స్వీటీనే పట్టుకుంటుందంట. వెళ్ళిపోతుంది పట్టేసుకుంటాకి. మాకైతే చాలా భయమేసింది. వాటి స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది కదండి. అది ఆడుకోవడానికి పట్టుకున్నా పన్ను గుచ్చుకుంటే బ్లడ్ వచ్చేస్తుంది కదా అని నేనైతే అసలు దొరకనివ్వలేదు వాటిని. మా వారైతే సింబాని నిమురుతున్నారు. అక్కడి నుంచే క్యూటీని పట్టుకోవడానికి వచ్చేస్తుంది. పాపం చూసుకోవట్లేదు దిగేది కూడాని. పడిపోయింది. అయినా సరే నేను ఇవ్వకుండా పైకి పెట్టేస్తున్నాను. నేను పైకి పెడుతున్నాను కదా అని నన్నైతే కరికేస్తుంది మన సింబా. నన్ను కరికేయడంతో అయితే నాకైతే నవ్వొచ్చింది. సింబా గోర్లు అయితే గుచ్చుకుంటున్నాయి. నా ఒళ్ళో ఉంది కదా అని చెప్పి నేనైతే క్యూటీని పెట్టాను. అప్పటికే లేచిపోయి క్యూటీ మీద మురిగేసింది. నేనైతే మా వారిని తీసేయండి దాన్ని ఇంకా ఒళ్ళోంచి అన్నాను. తీసేశారు. తీస్తుంటే చూడండి ఎలా వచ్చి నుంచుంటుందో. 1 సెకండ్ కూడా నుంచోలేదు అసలు. వెంటనే వచ్చేసింది. అక్కడి నుంచి వచ్చి వెనక్కి తిరిగి నుంచి వచ్చి నన్ను క్యూటీని పట్టుకోవడానికి ట్రై చేసింది సింబా. ఇంటెలిజెంట్ గర్ల్ అండి మన సింబా. అసలు ఎంత అలా పట్టుకోవడానికి వచ్చిందో. మా వారైతే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు సింబాని తీసేసుకుని. పాపం స్వీటీ అలానే చూస్తుంది సింబాని. కానీ సింబా అయితే అసలు ఊరుకోవట్లేదు. ఇచ్చేయమంటుంది. సరే ఇంక అలాగే ఇవ్వట్లేదు వీళ్ళని చెప్పి కిందకు వచ్చేసింది. వచ్చేసింది కదా అని మేము ఊరుకుంటుంది అనుకున్నాము. కాకపోతే దాని తెలివి చూడండి. మా వారి దగ్గర ఉంది కదా అని నేను క్యూటీని కింద పెట్టుకున్నాను. నా దగ్గరకు వచ్చేసింది అందుకుంటాకి. సరే ఇంక ఇలా ఒళ్ళోనే పెట్టుకుంటే ఇలానే ఉంటాయని చెప్పి మేమైతే కిందకు వదిలాము. క్యూటీ అసలే భయపడిపోయింది కదా అంటే క్యూటీనే తోరింది ఫస్ట్. క్యూటీని అయితే ఇంటి చుట్టూరు తిప్పుకుని వచ్చేసింది. లాగా స్వీటీ ఇక్కడ తన పనిలో క్యూటీ పనిలో క్యూటీ ఉంది. క్యూటీ వేస్తే అస్సలు భయపడలేదు. స్వీటీ అయితే మా వారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా అది వెళ్ళిపోయింది కదా అని క్యూటీ కనిపిస్తుంది సింబాకి. క్యూటీ అయితే పరిగెట్టింది కానీ అంత భయపడలేదు క్యూటీ. క్యూటీ అయితే క్యూట్గానే కూర్చొని చూస్తుంది. మన సింబా కూడా అలానే కూర్చుంది. ఎలా కూర్చుందో ఏంటిది నాకు భయపడట్లేదు అనుకుంటున్నట్టుంది. సరే ఆడుకుందాంలే అని చెప్పి ఆడుకోవడానికి వెళ్తుంది. ఆలోచిస్తుందన్నమాట సింబా. వెళ్ళింది లాస్ట్కి ఎలా అయితే పరిగెట్టించేసింది. మన క్యూటీ అయితే క్యూట్గానే పరుగు పెడుతుంది. దాన్ని కూడా ఇంటి చుట్టూరు తిప్పుకొని వచ్చేసింది. పాపం మధ్యలో ఆకలేసినట్టుంది. లంచ్ బాక్స్ దగ్గరికి అయితే వెళ్ళింది కానీ లంచ్ తినలేదు. క్యూటీ అయితే అక్కడే కూర్చుని చూస్తుంది. మన సింబా వచ్చింది. తర్వాత వెతుక్కుంటుంది ఏంటోని. ఏమీ దొరకలేదు అనుకుంటా. మా వారైతే స్వీటీని ఎత్తుకుని వచ్చారు. దాన్ని అయితే ఇచ్చేయమంటుంది. చూస్తుంది ఏంటా అని. మా వారైతే క్యూటీ అదిగో అక్కడ ఉంది ఆడుకు వెళ్ళంటే ఆడుకుంటుంది. మా క్యూటీ అయితే స్కూటీ కింద దూరేసింది. మన సింబా ఊరుకుంటుందా? ఊరుకోదు. అది కూడా దూరేసింది. ఎలా అయితే ఆడుకున్నారు ఇద్దరు.